నిజం చెప్పకపోవడం అబద్ధం, ఆ అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? చంద్రబాబు అందంగా ఓ అబద్ధం చెబుతారు. అది నిజమే అని ప్రజలను నమ్మించడానికి ఎల్లో మీడియా అడ్డమైన వార్తలు వండి వారుస్తుంది. అవునా అంకుల్? దాన్ని ఎల్లో బ్యాచ్ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఫైనల్ గా మిషన్ సక్సెస్. అరే మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా, నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. చంద్రబాబు క్రెడిట్ చోరీ పాలసీలో భాగంగా మరో ప్రాజెక్ట్ ఆయన ఖాతాలోకి చేరిపోయింది. నువ్వు నోరు మోస్తావు పెకనా? ఎలాంటి కష్టం కృషి లేకుండానే, పావలావంతు పనితనం చూపకుండానే అప్పనంగా భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ను బాబు జాగ్రత్తగా జేబులో వేసుకున్నారు. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు కన్మన్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమిర్కించం. అసలు 4వ సీఎంగా పనిచేస్తున్న చంద్రబాబుకు ఒక్క ప్రభుత్వ బడి కట్టిన చరిత్ర ఉందా? ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టేశారని కోతలు కోస్తుంటే నమ్మేదెవరు? 15,000 ఎకరాల ఎయిర్పోర్ట్ పేరిట తీసుకోవడం ఎంతవరకు ధర్మం అని చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతా ఉన్నాం. ఓకే, సెకండ్ అండి. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నర్సయ్యమ్మ. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్ వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? అండ్ నిన్న మొన్న చూసాను నేను భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి. సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు కృషి చేశాడంట. గుట్ల గోపుల కళ్ళున్నాయి, ఏ కనిపించట్లేదా? దుబ్బయ్యా. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లి ల్యాండ్ అక్విజిషన్ చేయడం గానీ, అక్కడ ఉన్న రైతులకి కాంపెన్సేషన్ ఇచ్చి పునరావాసం కల్పించడం దగ్గర నుంచి. అయితే తరువాయి భాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అదే ట్విస్ట్ స్వామి. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నారు. భోగాపురం అనేది విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. 15,000 ఎకరాలు నువ్వు ఉన్న భూమిని తీసుకుంటే వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఉంది. గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం. కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. ఇప్పుడు చంద్రబాబు జగన్ కష్టాన్ని, కృషిని, క్రెడిట్ ని హైజాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాలుక ఎన్ని అబద్ధాలైనా చెబుతుంది. అంతా నేనే చేశాను, నా క్రెడిట్ అంతా కొట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాలు అంటుంది జగన్మోహన్ రెడ్డి. మీరు నవ్వుతున్న నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. ఎందుకు సార్ నవ్వుతారు? ఎందుకు మీరు అసలు నువ్వు నవ్వుతున్నావేంట్రా? నవ్వుతారంటే అంతా నేనే తెచ్చానంటే తేలేదు ఎవరన్నారు? డ్రగ్స్ తెచ్చింది నువ్వేనా? కల్తీ మందు తెచ్చింది నువ్వేనా? గంజాయి తెచ్చింది నువ్వేనా? అది నిజమే కదా? ఇది జగన్ గారు కట్టింది. ఆయన కట్టేటటువంటి విధానం ఎలా ఉంటుందనేది ఋషికొండలో ప్రభుత్వ భవనాలు కట్టారు కదా, ఎంత అద్భుతంగా ఉందో అర్థమైంది అందరికి. ఎయిర్పోర్ట్ ఇవాళ ప్రారంభం అవుతుందంటే, భోగాపురం ఎయిర్పోర్ట్ అని వచ్చిందంటే చెప్పు, నువ్వు కథ చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు హయాంలో తీసుకున్న అప్పుడు జరిగిన కార్యక్రమాలలో భాగము. ఫస్ట్ నీ మానసిక పరిస్థితి బాలా. ఎందుకంటే కేసీఆర్ అంటావు, విజయసాయి రెడ్డి అంటావు, ఎన్టీఆర్ అంటావు, మెగా ఫ్యామిలీ అంటావు, దీనికి ఏ సంబంధం పోసారంటావు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలా పూర్తయింది? చంద్రబాబు ఆలోచనతో, పడ్డ శ్రమతో కదా వచ్చింది. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? ఆఫ్ కోర్స్. మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఎవడు చేసిన పనైనా మన ఖాతాలో వేసుకోవాలి. అబద్ధాలు చెప్పనని చంపిన కూడా అవద్దని చెప్పా. ఈ రోజు అప్పలరాజు ఉదాహరణ ఒక ఘటనను ఏ మాదిరిగా ట్విస్ట్ చేస్తా ఉన్నారు. చెప్పు, నువ్వు కథ చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. కనీస మానవతా విలువలు కూడా లేకుండా ఈ పిల్లాన్ని ఒకసారి చూడండి. ఆ బాయ్ 18 years old. మొన్ననే నీట్ రాసినాడు. అది నాకెందుకు చెప్తున్నారు? నెల కిందట నీట్ రాసి వాళ్ళ నాన్న మాదిరిగానే తాను కూడా ఒక మంచి డాక్టర్ కావాలని ఆరాట పడతా ఉన్న వయసు అది. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా, నీకు దానవరా బాబు. తెలుసో తెలియకో పొరపాటున ఓ యాక్సిడెంట్ జరిగితే నువ్వు మనిషి పశువాలా? కేసును ట్విస్ట్ చేసి అప్పలరాజు కుటుంబాన్ని హెరాస్ చేయడము ఎంత మటుకు ధర్మం అని నేను అడుగుతా ఉన్నా.
సరే సీదిరి అప్పలరాజు గారికి ఈ విషయం తెలిసింది. దాని తర్వాత ఆయన వచ్చారంటే అక్కడికి తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఇమ్మీడియట్ గా అక్కడ చావు బతుకుల్లో ఉన్న వ్యక్తిని కారులో పడేసి తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. కానీ ఆయన ఆ పని చేయలేదు. లోపల మనిషి పోతే పోతారయ్యా, బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ లేని సాక్ష్యాలన్నీ క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? ఇంతలో ఈ వ్యక్తి ఇక్కడ చనిపోయాడు. ఇది కదా పాపం, ఇది కదా మహాపాపం. అవన్నీ నాకు అర్థం కానివి, అవసరం లేనివి. నిజంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న ప్రశ్న ఇది. ఈ సిస్టమ్ ముందు చూసావు, ఈ సిస్టమ్ ఇది నాకేం నచ్చలేదు. యాక్సిడెంట్ అనేది ఏదైనా ఎవరైనా ఇంటెన్షనల్ గా చేసే కార్యక్రమం కాదు. అరే మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా, నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. ఒక గొర్రెల కాపరి రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య బైక్ లో యాక్సిడెంట్, ఏంటి బాబా అన్న ఇంకోసారి బైక్ లో యాక్సిడెంట్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. దాంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వస్తుంది? హత్య చేయాలి అని ముందుగానే ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఆ మనిషి ఎవరో పరిచయం కూడా లేదు ఈ మనిషికి, ఈ పిల్లాడికి. వీళ్ళకి ఎవరికి పరిచయం కూడా లేదు ఆ మనిషి. రే పిచ్చోడా, స్కూల్ కు పోవాల్సిన వయసులో స్కూల్ కి పోకుండా మామిడి తొప్పులో దొంగకాయలు తినే ఇప్పుడు నా ప్రాణాలు తీస్తున్నావా? ఈస్ జస్ట్ పెడస్ట్రన్, ఒక దారిన పోయే అతని పేరు కూడా దానయ్య. అన్ఫార్చునేట్ గా జరిగిన ఒక ఘటనను పట్టుకుని ఈ పిల్లని కెరియర్ ను నాశనం చేయాలని చెప్పి ఆలోచన చేయడం ఎంత మటుకు ధర్మం? ఏంటి సార్ అది? ఈ పిల్లని కెరియర్ ను నాశనం చేయాలని చెప్పి ఆలోచన చేయడం ఎంత మటుకు ధర్మం? చూడు, మాకు ఆధార్ కార్డు లేదు, మీ రేషన్ కార్డు లేదు, మీ ఇల్లు లేదు, వాకర్ లేదు. మా ఆయన చచ్చిపోయిన కంటే మాకు ఏటి లేదు. మా ఆయన చచ్చిపోయిన రోజు కూడా మా అక్కడ 10 రూపాయలు లేదు. నిజంగా ఒక చిన్న పిల్లాడి చేసిన యాక్సిడెంట్ ను ఒక కుట్రగాను చిత్రీకరించి ఎంత మటుకు ధర్మం అనేది అందరూ కూడా ఆలోచన చేయాలి. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. అపల్ రాజ్ అనే వ్యక్తి 10వ తరగతిలో హీ వాజ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, 10th క్లాస్ లో స్టేట్ ఫస్ట్. మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంతకెట్టావు. వీడు పెట్టి హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. నిజంగా అడుగుతా ఉన్నా, 80 ఏళ్ళ వయసు వస్తా ఉంది చంద్రబాబు నాయుడు. మనిషి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా అని అడుగుతా ఉన్నా. నన్ను అడిగితే కనుక నువ్వు ఈ రోడ్లంటే తిరుగుతాయి కదా పందులు, ఊర పందులు, వాటి అశుద్ధం తింటున్నావు నువ్వు. అయితే అవి తినే బతుకుతున్నావు. అసలు 10 యాక్సిడెంట్ జరిగినప్పుడు 108 ఫోన్ చేసింది కూడా ఈ పిల్లోడే. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. 108 ఫోన్ చేసింది ఈ పిల్లోడే. మరి నిజంగా చెడు ఉద్దేశం ఉంటే ఈ పిల్లోడు ఎందుకు 108 ఫోన్ చేస్తాడు? నోటికి ఎదొస్తే మాట్లాడమే. ఈ పిల్లోడు ఫోన్ చేయడమే కాదు, సిపిఆర్ కూడా, అంటే వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి ఈ పిల్లోడు కూడా చూసి, మా నాయన కలెక్టర్, నేను కలెక్టర్ కాదు కదా. సిపిఆర్ చేస్తే అంటే చెస్ట్, సిపిఆర్ అంటే ఫుల్ చెస్ట్. అది కాదు మామయ్య, నువ్వు కూడా డాక్టర్ కొడుకే కదా, నీకు తెలియదా సిపిఆర్ అంటే ఫుల్ ఫామ్? పైగా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి.